హలో హాయ్ అందరికి. హాయ్ హాయ్ హాయ్. చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత ఈరోజు ఏమైందో చెప్పనా? మా డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఇంచుమించు అంతకుముందు వీడియో పెట్టాను మీకు. ఇంచుమించు 15 రోజులు అవుతుంది. అయితే ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు ఆ డైనింగ్ టేబుల్ మీద తింటున్నాం. ఎందుకు అంటే వాతావరణం చాలా చల్లగా ఈ రోజు ఉంది. ఎందుకు ఉందంటే మహానుభావులు పుట్టినరోజున వాతావరణం చల్లగా ఉంటుంది. అంటే నేను మహానుభావుడిని కాబట్టి ఈరోజు నా పుట్టినరోజు, అందుకని వాతావరణం చాలా చల్లగా ఉంది. అందుకని మధ్యాహ్నం ఇప్పుడు 3:30 అవుతుంటాయి. ఈ టైంలో బయట కూర్చొని డైనింగ్ టేబుల్ నైట్ డిన్నర్ చేస్తానేమో అనుకున్నా కానీ పగలపోటే తింటున్నాను మధ్యాహ్నం. ఈ రోజు ఏమేమి వెరైటీలు చేశారో నా పుట్టినరోజు అంటే నేను ఏ బెండకాయ దొండకాయ వండుతా అనుకున్నా కానీ చెప్పపెట్టకుండా వీళ్ళు బయటికి వెళ్ళి మావిడ ఏదో ఇచ్చింది. ఏం వెరైటీ చేసిందో చూద్దరు గాని. ఓ బగారా రైస్, చికెన్ కర్రీ. ఇదేంది ఇదేంది ఫ్రూట్ కస్టర్డ్. వావ్. ఇది గడ్డ పెరుగు. కొట్టి చంపేస్తారేమో నన్ను ఇప్పుడు. మంచినీళ్ళు ప్లాట్ లో. వెరైటీలు బాగానే చేసావే. చూడండి ఒకసారి చుట్టుపక్కల ప్రదేశం కూడా చూపిస్తాను మీకు. చూడండి ఎట్లా ఉందో. బాగుంది కదా వాతావరణం కూడా. ప్రశాంతంగా ఎండలేదు. ఇట్లా ఇక్కడ డైనింగ్ చేస్తున్నాం, ఓపెన్ డైనింగ్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇప్పుడు తింటాం అనమాట మేము. అంటే ఇంట్లో 2 టేబుల్ మిగిలిపోతే అంతకుముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? కనపడుతుందా? అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇంట్లో 2 టేబుల్ మిగిలిపోయినాయి ఎప్పుడో. మనమేమో డైనింగ్ టేబుల్ కొనుక్కునే స్తోమత లేదు. అందుకని ఉన్న వాటిని ఇట్లా సెట్ చేసి దానికి ఇదిగో ఇనప రాడ్లు మిగిలిపోతే హోటల్లో దానికి సోఫా లాగా మెత్తడిది కుషన్ సెట్ చేసి ఇట్లా 2 తయారు చేయించుకున్నాను. ఇలా సింపుల్ గా డైనింగ్ టేబుల్ లాగా అయితే సెట్ చేశాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తిన్నాను, కుదరట్లా. ఇప్పుడైతే కుదిరింది. దేవుడు ఎందుకు అట్ట కుదిరిచ్చాడు. అందులో నా పుట్టినరోజునే అవ్వటం చాలా మామూలుగా లేదు వ్యవహారం. నేను హోటల్లో చేస్తా కదా, రోజు బిర్యానీలు తిని సిరాకు వస్తుంది. అందుకని మావిడిని మొన్న ఎప్పుడో అన్నా ఇంట్లో పలావ్ చేయవే తింటానని. చేసింది వచ్చేసరికి వాసన అయితే మామూలుగా లేదు. జీడిపప్పు మాడింది కొంచెం. కానీ చికెన్ కర్రీ వా. వాసనకి కడుపు నిండిపోతుంది. సూపర్ ఉంది. నిన్న మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చాను. ఇక ఆ కూరగాయలు వండిద్దాం అనుకున్నా నేను. ఎందుకంటే నాకంటే ఏమనిపించింది అంటే జీవితంలో ఏదైనా సాధితేనే పుట్టినరోజు చేసుకోవాలనిపించింది. మనమేమో ఇంకేం సాధించలేదు. కూతురిని సాధించామంటే లేదు. రోజు నా పిల్లాన్ని అయితే సాధిస్తా ఉంటా నేను. అజ్జే ఇజ్జే. నా కూతురు కోసం ఏదన్నా బ్యాంకులో ఏదన్నా ఫిక్స్డ్ చేసి మా ఆవిడ కోసం ఒక ఇల్లు కట్టిస్తే చిన్నగా, అప్పుడు సాధించినట్టని నేను ఫీల్ అవుతాను. నా గురించి నాకేం లేకపోయినా పర్లేదు. అద్భుతంగా ఉండి మసాలా ఎక్కువ లేకుండా చాలా సింపుల్ గా భలే ఉంది. మామూలుగా అయితే ఎంత టేస్ట్ అనిపించేదేమో కాదు, కానీ ఓపెన్ కదా, ఓపెన్ ఎయిర్, చల్లటి గాలి వస్తుంది చుట్టూరు. కింద నుంచి చెట్లు, వాతావరణం కూడా అసలు భలే ఉంది. ఇలాంటి వాతావరణంలో కూర్చొని తింటుంటే
మామూలుగా ఉండదు. ఇదివరకు మేమున్న ఇల్లు చాలా చిన్నదండి బాబు. ఇప్పుడు మా మంచం ఉండి రూమ్ లో పిల్లకు ఉయ్యాలెత్తే ఇంకో మనిషి నాడోట ఖాళీ ఉండదు. అట్లాంటిది దేవుడి దయ వల్ల ప్రేయర్ చేసుకుంటే దేవుడు ఇట్లా ఇల్లు ఇచ్చాడు. రెంటే అయినా కానీ తక్కువ రెంట్లో మంచిగా పెద్ద ఇల్లు బాగుంది. మావిడికి స్కిన్ తో నచ్చదు చికెన్, కానీ నా స్కిన్ తో ఇష్టమైన స్కిన్ తో తెచ్చింది. ఆదర్శవంతురాలైన భార్య. ఏమండి వాతావరణం తింటుంటే మాత్రం చూడండి. మీరు మాత్రం నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న చిన్న ఆనందాలు మేము ఇంకా పొందుకోవాలని మమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేసుకోండి. అంతే. థ్యాంక్ యూ.